మెడికల్ సీట్లంటే మొదట్లో ఇంటర్ మార్కుల ఆధారంగా ఆ తర్వాత ఎంసెట్ మార్కులు ఇంటర్ మార్కుల వెయిటేజీ మీద భర్తీ చేస్తూ వచ్చారు. మేనేజ్మెంట్ సీట్ల కోసం తామంతా కలిసి మరో ప్రవేశ పరీక్ష నిర్వహించుకుంటామంటూ సర్కార్పై ఒత్తిడి తెచ్చాయి ప్రైవేట్ కాలేజీలు. ఈ ప్రయత్నం ఇప్పటిది కాదు. రాష్ట్రం వేరుపడక ముందు నుంచే ప్రైవేట్ కాలేజీలకు ఈ ఆలోచన ఉంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే 2 రాష్ట్రాల్లో వేరువేరుగా ఎంసెట్ ను నిర్వహించారు. ఇదే కాదు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా తమకు అనుగుణంగా ఒక ప్రైవేట్ ఎంట్రన్స్ ను కూడా నిర్వహించాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీ సీట్లను కన్వీనర్, మేనేజ్మెంట్ కోటాలుగా విభజించారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 5,650 ఎంబీబీఎస్ సీట్లు, 2,380 పీడీఎస్ సీట్లున్నాయి. ప్రైవేట్ కాలేజీలోని సీట్లను 60-40 నిష్పత్తిలో విభజించి కన్వీనర్, యాజమాన్య కోటాల్లో భర్తీ చేస్తారు. 2 రాష్ట్రాల్లోని 16 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,450 సీట్లు, 23 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 3,200 మెడికల్ సీట్లు ఉన్నాయి. ఈ మొత్తం సీట్లలో 1,920 సీట్లు కన్వీనర్ కోటా కింద మెడికల్ యూనివర్సిటీ భర్తీ చేస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లోని 4,520 సీట్లను యూనివర్సిటీ కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తుంది. తెలంగాణలో మొత్తం 2,950 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వీటిలో 850 సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, 2,100 సీట్లు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్నాయి. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీ సీట్లలో ఏ కేటగిరీలోని 50% సీట్లకు 60,000 రూపాయలు నిర్ణయించారు. గతంలో బి కేటగిరీలో 10% సీట్లు ఉండేవి. ఈ శాతాన్ని 35కి పెంచారు. మేనేజ్మెంట్ కోటా కింద ఈ సీట్ ఒక్కింటికి 9 లక్షలకు ఫైనల్ చేశారు. ఇక సి కేటగిరీలో ఉండే 15% ఎన్ఆర్ఐ కోటాకు గతంలో 5,50,000 రూపాయల ఫీజు వసూలు చేసేవారు. ఇప్పుడు ఆ ఫీజు డబుల్ అయింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని 11 లక్షలుగా నిర్ణయించింది తెలంగాణ సర్కార్. మొత్తం ఏ కేటగిరీలోని 50% సీట్లను ఎంసెట్ ద్వారా కన్వీనర్ కోటా కింద ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. మిగిలిన బి కేటగిరీలోని 30%, సి కేటగిరీలోని 15%, అంటే దాదాపు 840 సీట్లను యాజమాన్య కోటా కింద భర్తీ చేస్తారు. అయితే 35% ఆఫ్ సీట్స్ ప్రైవేట్ యాజమాన్యానికి సంబంధించినటువంటి సీట్లకి థర్డ్ పార్టీకి ఇవ్వడం వల్ల దాంట్లో జెన్యూనిటీ ఎంతవరకు ఉంటుంది, తర్వాత సీట్లో ఒక గ్యాంబ్లింగ్ కూడా జరిగే అవకాశం ఉందని చెప్పి మాకు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంసెట్ ద్వారా ఎవరికైతే మెరిట్ బేస్లో ర్యాంక్స్ ఎవరికైతే వస్తాయో దాంట్లో మెరిట్ బేస్ ద్వారా ఆల్రెడీ మీరు సీట్స్ ఫిల్అప్ చేసుకోవచ్చు. సో ఆ ఎగ్జిస్టింగ్ ఎంసెట్ ఎగ్జామ్ ఉన్న తర్వాత మళ్ళీ ఇంకో వేరే మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ థర్డ్ పార్టీ ద్వారా ఎందుకు కండక్ట్ చేయాల్సి వస్తుందో ఈరోజు ప్రజలకి తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మేనేజ్మెంట్ కోటా భర్తీకై ప్రైవేట్ కాలేజీలు స్పెషల్ ఎంట్రన్స్ టెస్ట్ కూడా నిర్వహించాయి. ఈ ఫలితాల ఆధారంగానే సీట్లు భర్తీ చేస్తామని ఈ కాలేజీలు గొప్పలు చెప్పాయి. అలా జరుగుతుందని ఆశిస్తే అక్కడ నిరాశే ఎదురవుతోంది. ఎవరికీ తెలియకుండా ఈ సీట్లను ఇష్టం వచ్చిన రేటు ఫిక్స్ చేస్తూ భర్తీ చేసుకుంటున్నాయి. అంతకుముందు ఇప్పుడు 65,000 ఫీజు ఉంది ప్రైవేట్ కాలేజెస్లో. అదే కొంచెం కష్టం. చాలామంది లోన్లు తీసుకొని చదువుతున్నారు. దాన్నే ఇప్పుడు సడన్గా నువ్వు 9 lakhs చేస్తాను, తర్వాత 11 lakhs చేస్తానంటే, 2.5 lakhs 9 lakhs చేస్తాను, 11 lakhs చేస్తానంటే చాలామంది ఆ 11 lakhs చూసే అసలు జాయిన్ అవ్వడమే మర్చిపోతారు. మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు 11 lakhs ఫస్ట్ ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్ చూసే వాళ్ళు ఇక జాయిన్ గారు. సో మనకి ఏంటంటే క్రీమ్ అనేది దూరం అయిపోతుంటుంది. వాళ్ళు వేరే ఫీల్డ్స్ ఎంచుకుంటారు. అప్పుడు ఆర్ట్స్ కానీ, ఇంజనీరింగ్ కానీ వేరే సైడ్ పోతుంటుంది క్రీమ్ అంతా. మెడికల్ ప్రొఫెషన్ సైడ్ క్రీమ్ రావడం ఇక తక్కువైపోతుంది. వచ్చిన దాంట్లో ఇక మనం బెస్ట్ వెతుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్లకు ప్రవేశ పరీక్షా విధానంతో ప్రైవేట్ కాలేజీల అసలు రంగు బయటపడింది. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇందుకోసం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. కాలేజీల ఒత్తిడికి తలొగ్గిన సర్కార్ ఓకే అంది. దీంతో చెప్పేదేముంది, గుట్టు చప్పుడు కాకుండా పరీక్షలు నిర్వహించి ఎవరైతే మనీ పరంగా ఫిట్టో వారినే ఎంపిక చేసి తమ టాలెంట్ చూపించాయి. ఏపీలో సైతం బి కేటగిరీకి చెందిన 1000కి పైగా సీట్లకు సొంతంగా పరీక్ష పెట్టుకుని ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకోవాలన్న ఆలోచన ఉంది. కానీ ఆ కోరిక నెరవేరినట్టు కనిపించడం లేదు. ఓకే, నెంబర్ ఆఫ్ సీట్స్ పెరుగుతున్నాయని సంతోషించే లోపు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సీట్స్ గవర్నమెంట్ ఫిల్ చేయకుండా ఒక సెపరేట్ ఎంట్రన్స్ అనేది పెట్టేసి ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి ఫుల్ అథారిటీ ఇస్తున్నారు. మీరు ఎంతైనా మనీ కలెక్ట్ చేయండి, 9 lakhs per annum అంటే 45 lakhs. సామాన్యుడు పెట్టలేడు కదా. అట్లా వైద్య విద్యని సామాన్యుడికి దూరం చేస్తున్నారు గవర్నమెంట్. ఇప్పుడు 10% సీట్స్ అంటే మొత్తం 1,700 సీట్స్లో 170 సీట్స్ అంటే 170 మెరిట్ మెడికల్ స్టూడెంట్స్ లాస్ అవుతున్నారండి. అంటే పేద విద్యార్థులకి వైద్య విద్య అనేది దూరం అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈసారికి దాదాపు 1,00,000 మంది మెడికల్ ఎంట్రన్స్ రాశారు. తెలంగాణలో 60,000 మంది విద్యార్థుల వరకు ఎంసెట్కి హాజరయ్యారు.
ఎంసెట్ రాసిన విద్యార్థులకు మంచి మెరిట్ వస్తే, రిజర్వేషన్లు కలిసి వస్తే ప్రభుత్వ కాలేజీల్లో చదివే ఛాన్స్ వస్తుంది. మరి అంత కాకుండా ప్రైవేట్ కాలేజీలో కన్వీనర్ కోటా కింద సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇక మెరిట్ తక్కువ వచ్చిన వారు మేనేజ్మెంట్ కోటాను ఆశ్రయించడం అందరికీ తెలిసిందే. అయితే మొదటి నుంచి మేనేజ్మెంట్ కోటా భర్తీ వివాదాస్పదంగానే మారుతోంది. ఈ సీటుకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మాత్రమే తీసుకుంటామని చెబుతారు. డొనేషన్ల పేరిట ఎక్స్ట్రా బాధుడు భారీగానే ఉంటుంది. ఈ మొత్తం ₹1.5 కోటి నుంచి ₹1 కోటి వరకు ఉంటుంది. ఈ డొనేషన్ డబ్బుకు రసీదులు కూడా ఉండవు. కనీస సాక్ష్యాలు అంతకన్నా కనిపించవు. అంత పకడ్బందీగా ప్లాన్ చేస్తాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు. మళ్ళీ ప్రవేశ పరీక్ష ఏముంది సార్? ప్రవేశ పరీక్ష పెడతాడు, కాలేజీ వాళ్ళు ముందే అమ్మేసుకుంటారు సీట్లు. నామకే వాస్తు ఇప్పుడు అన్నీ చూస్తున్నాం, కోమెడ్కే చూస్తున్నాం, తర్వాత మహారాష్ట్ర సెట్ చూస్తున్నాం, అన్నీ అలాగే కదండి. నేషనల్ ఎగ్జామ్స్ ఆల్ ఇండియా లెవెల్గా రాస్తారు, అవన్నీ బ్రోకర్ సీట్లు అయిపోతాయండి. మొత్తం బ్రోకర్స్కి అమ్మేసుకుంటారు సీట్లు ముందే. అమ్మేసుకొని మీ హాల్ టికెట్ నెంబర్ మాకు ఇవ్వండి, మేము పాస్ చేయించుకుంటాం, మా దానిలో సీట్ ఇస్తాం, ఇంత డబ్బులు ఇవ్వండి మాకు. డొనేషన్ సపరేట్ ఉంటుంది. గవర్నమెంట్ ఫీజు 9 లక్షలు అంటారు, ₹1 కోటి పెట్టి ఎంబీబీఎస్ చేస్తారు. సార్ రియల్గా చదువుకున్నాడు పరిస్థితి ఏంటి? కష్టపడి చదువుకున్నాడు, మెరిట్ సత్తా ఉన్న పరిస్థితి ఏంటి? అంటే డబ్బులుంటే ఎంబీబీఎస్ అయిపోయినట్టేనా? తమ పిల్లాడికి 100వ ర్యాంకు వచ్చిన కన్వీనర్ కోటాలో సీటు దొరకలేదు. పోనీ మేనేజ్మెంట్ కోటాలోనైనా చేర్పిద్దామంటే ప్రైవేట్ కాలేజీలు అడిగే మొత్తం వింటేనే కళ్లు తిరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ స్పెషల్ టెస్ట్ అయితే మరీ అన్యాయం. ఎవరైతే ముందుగానే ఆయా కాలేజీల్లో సీట్లు బుక్ చేసుకుంటారో వారికే ఇది పనికొస్తుందని బ్రోకర్లు సైతం చెబుతున్నారు. ఈ స్పెషల్ టెస్ట్ వల్ల వచ్చిన ప్రత్యేక ఉపయోగం కూడా ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. అసలు మేనేజ్మెంట్ కోటా అంటేనే మోసాలకు ఆట, దోపిడీకి ప్రతిరూపంగా ఆరోపణలున్నాయి. దీన్ని తగ్గించడానికి స్పెషల్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టినా అదంతా పేరుకే. ఈ స్పెషల్ టెస్ట్ వైద్య విద్యార్థుల నుంచి మరింత పిండుకునే పథకమని విరుచుకుపడుతున్నారు. మెడికల్ సీట్ల విషయంలో ఇప్పటివరకు ఉన్న విధానానికి కొన్ని మార్పుల్ని చేశారు. కానీ ఇది జనానికి ఉపయోగపడింది అంతంత మాత్రమే. పైపెచ్చు దీనివల్ల సర్కారే ప్రైవేట్ కాలేజీల దోపిడీకి లైసెన్స్ ఇచ్చినట్టని అంటూ ఉన్నారు. ఎన్ని మార్పుల్ని చేసినా ప్రైవేట్ కాలేజీల టార్గెట్ జనం సొమ్మును దోచుకోవడం మీదే ఉంటుంది. ఇదే అసలు విషయం అంటున్నారు. స్పెషల్ ఎంట్రన్స్ టెస్ట్ విషయానికి వస్తే దీన్ని ప్రైవేట్ కాలేజీలో నిర్వహిస్తే అందులో అవినీతి తప్పక ఉంటుందని గ్రహించారు. థర్డ్ పార్టీకి టెస్ట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఇలాగైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తే అదేం లేదని తేలింది. ఈ మూడో పక్షం కూడా కాలేజీల కనుసన్నల్లోనే నడిచాయట. ఇలా అన్ని రకాలుగా తమకు అన్యాయమే జరుగుతోందని బాధపడటం సామాన్యుల వంతవుతోంది. ఏ, బి కేటగిరీలాగే సి కేటగిరీ సీట్లను కూడా యూనివర్సిటీ పరిధిలోనే భర్తీ చేయాలి. అప్పుడే అర్హులకు న్యాయం జరుగుతుంది. హైకోర్టు నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలి. మెడికల్ కాలేజీలు యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్నా ఇలాంటి అక్రమాలు జరగడం బాధాకరం. ఈ భర్తీలో ప్రభుత్వం గవర్నర్ను కూడా భాగస్వాములను చేయాలి. అప్పుడే పారదర్శకత కనిపిస్తుంది. ప్రతిభ ఆధారంగానే సీట్లు భర్తీ చేయాలి. ప్రవేశ పరీక్షలో చూపిన టాలెంట్ని బట్టి యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేయాలి. అప్పుడే అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. మెరిట్ ప్రకారమే సీట్లను భర్తీ చేయాలి. అసలు యాజమాన్య కోటా సీట్లకు ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించుకోవాల్సిన అవసరమే లేదు. ఎంబీబీఎస్ యాజమాన్య కోటా విషయంలో ప్రతిభ ఆధారంగా ఆన్లైన్లో భర్తీ చేయాలని ఆదేశించింది హైకోర్టు. మరీ కొన్ని కాలేజీలైతే ఈ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నాయి. ఈ సీట్ల విక్రయాల విషయంలో ప్రభుత్వ ప్రత్యేక పర్యవేక్షణ తప్పనిసరి. ఇప్పటికే నడి బజార్లో ఉంది ఉన్నత విద్య. దీని కట్టడి చేయాల్సి ఉంది. కానీ అలా జరగడం లేదు. ఇప్పటికే సీట్స్ ఫర్ సేల్ అన్న బోర్డు పెట్టుకుని కూర్చున్న కాలేజీ యాజమాన్యాలు కొత్త మార్పులతో మరింత రెచ్చిపోయే ప్రమాదం కనిపిస్తోంది. దీంతో తెలుగు విద్యార్థులు టీలా పడిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం ముందుగా మేనేజ్మెంట్ కోటాను పెంచేశాయి. తర్వాత ప్రైవేట్ కాలేజీలకు మరింత లబ్ధి జరిగేలా సహకారం అందిస్తున్నాయని అంటున్నారు. పేదవాడికి రాను రేపు డాక్టర్ కాలేడు, ఇంజనీర్ కాలేడు. ఆల్రెడీ ఎంట్రన్స్ అయిపోయింది. వాళ్ళు ఆల్రెడీ ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత దాంట్లో అతని క్యాలిబర్ డిసైడ్ అయిపోయింది. మళ్ళీ దాని బదులు ఈ ఎంట్రన్స్ పెట్టడమే డైరెక్ట్ అమ్ముకుంటే సీట్లు బెటర్. ఇంకా ఇండైరెక్ట్గా ఎవరైనా డబ్బు పడేస్తే డాక్టర్ అయిపోతాడు, ఇంజనీర్ అయిపోతాడు అనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని గవర్నమెంట్ పునరాలోచించి పర్టికులర్ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణలో చదివినటువంటి పేద విద్యార్థులకి న్యాయం జరగాలంటే మేము దీని జీవన్ వ్యతిరేకిస్తున్నాం. ప్లస్ అట్లీస్ట్ సపరేట్ ఎంట్రన్స్ అనేదే అది న్యాయబద్ధమైనది కాదనేది. రాను రాను వైద్య విద్య వ్యాపారంగా విస్తరించడంతో సామాన్యులకు అందని ద్రాక్షే అవుతోంది. ఇదే న్యాయం అంటున్నారు ప్రతి ఒక్కరూ.
వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో డిమాండ్కు సరిపడా సీట్లు లేవు. ప్రభుత్వ సీట్లు బాగా తక్కువ కావడంతో సమస్య మరింత తీవ్రమైంది. అధికారికంగా చేస్తున్న వసూలు కొంతే కనిపిస్తున్నప్పటికీ అనధికారిక దోపిడీ మరీ ఎక్కువగా ఉంటోంది. దీంతో ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితుల్లో పడిపోతున్నారు విద్యార్థులు. రాజకీయం పుణ్యమా అంటూ విద్య ఏనాడో వ్యాపారంగా మారిపోయింది. మెడికల్, ఇంజనీరింగ్ ప్రైవేట్ కళాశాలల్లో అధిక భాగం రాజకీయ నేతల నేతృత్వంలో నడుస్తున్నాయనడంలో సందేహం లేదు. ఎన్నికల సమయంలో పార్టీలకిచ్చిన నిధులను వడ్డీలతో కలిపి ఇలా వసూలు చేసుకుంటున్నారా అన్న అనుమానం ప్రజల్లో కలుగుతోంది. మరి ఇటువంటి ఎంట్రన్స్ ద్వారా ఎవరైతే థర్డ్ క్లాస్ స్టూడెంట్ ఉంటాడో వాళ్ళను ఏ విధంగానైనా క్వాలిఫై చేయించి మరి ప్రత్యేక మేనేజ్మెంట్ కోట డబ్బుల మేనేజ్మెంట్ కోట అనే ద్వారా డబ్బులు సంపాదించడానికి ఒక మార్గం తప్ప మరి మెడికల్ విద్యార్థుల్లో క్వాలిటీ కానీ వాళ్ళు డాక్టర్లు అయినా కానీ చేసే సేవా కార్యక్రమాల్లో కానీ ట్రీట్మెంట్లో కానీ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ ఉండకుండా మరి వారికి మరి ప్రజలకు తీవ్ర నష్టం జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. ప్రైవేట్ మేనేజ్మెంట్లు కూడా పారదర్శకంగా వ్యవహరించాలి. ఉన్నత ప్రమాణాలకు పెద్దపీట వేయాలి. సీట్ల భర్తీ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించాలి. అన్నిటికన్నా ముందు ప్రతిభను గుర్తించాలి. మరీ ముఖ్యంగా ప్రైవేట్ కళాశాలలపై సర్కారు పర్యవేక్షణ తప్పనిసరి అంటూ మార్గదర్శకాలను రూపొందించింది సుప్రీం. అవి సరిగా అమలుకు నోచుకోవడం లేదు. యాజమాన్య కోటా కింద అమ్ముకుంటున్న సీట్ల వ్యవహారంలో ఎటువంటి అజమాయిషీ, నియంత్రణ, పర్యవేక్షణ లేకుండా పోతున్నాయి. ప్రైవేట్ కాలేజీలకు అడ్డులేని అనుమతులనిచ్చి ప్రభుత్వమే సహకరించడం తగదు. ఇలా చేయడం వల్ల విద్య కన్నా వ్యాపార ధోరణికి ఇంపార్టెన్స్ పెరిగిపోతోంది. హారాకోరా వస్తువులతో కోట్లు కుమ్మరించుకోవచ్చని భావిస్తారు. కాబట్టి వీటికి ఇకనైనా అడ్డుకట్ట పడాలని భావిస్తున్నారు ప్రతి ఒక్కరూ. చిన్ననాటి నుంచే డాక్టర్ కావాలనే ఆశ. ఆ ఆశను తీర్చుకోవడానికి కష్టపడి చదువుతారు. ర్యాంకులో ఏమాత్రం తేడా కొట్టినా ఇబ్బందే. ఆశ అడియాసే అవుతుంది. ప్రైవేట్ కాలేజీలు అడిగినంత కట్టలేక కెరీర్ను కోల్పోతున్న వారు చాలా మందే ఉన్నారు. ఇలా జరగకూడదంటే ప్రభుత్వాల ఆలోచనలో మార్పు రావాలని కోరుతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.